మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. జున్ను స్కూల్‌కి వెళ్ళటానికి మొత్తం రెడీ అయిపోయి ఉంటాడు. పద జున్ను స్కూల్‌కని లక్ష్మి అంటుంది. అమ్మ, ఈరోజు నేను లక్కీతో కలిసి స్కూల్‌కి వెళ్తాను. ఒకసారి నీ ఫోన్ ఇవ్వమ్మా అని జున్ను అంటాడు. అలాగే ఇదిగో ఫోన్ అని లక్ష్మి జున్ను చేతికి ఫోన్ ఇస్తుంది. వెంటనే లక్కీకి జున్ను కాల్ చేస్తాడు. అయితే లక్కీ ఇంట్లో ఉంటే అప్పుడే డాక్టర్ వచ్చి లక్కీని చెక్ చేస్తూ ఉంటాడు. అరవింద ఫోన్ తీసి, హలో జున్ను, ఏంటి ఇలా కాల్ చేసావు అని అనడంతో, ఈరోజు లక్కీ స్కూల్కు వస్తోందా అని జున్ను ప్రశ్నిస్తూ ఉంటాడు. ఈరోజు లక్కీ స్కూల్కి రావటం లేదు. ఎందుకంటే లక్కీ కింద పడి మోకాలికి గాయం అయింది. డాక్టర్ వచ్చి చెక్ చేస్తున్నారు కాబట్టి స్కూల్కి రాదు జున్ను అని అనడంతో, ఏంటి, లక్కీ కింద పడిందా, మోకాలికి గాయం అయిందా, అయితే నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని జున్ను ఫోన్ పెట్టేస్తాడు. డాక్టర్ రావటంతో మిత్ర దగ్గర ఉండి లక్కీకి చూపిస్తూ ఉంటాడు. డాక్టర్, లక్కీకి ఏమీ కాదు కదా, చిన్న గాయమే కదా, చెప్పండి డాక్టర్ అని మరీ కేరింగ్ తీసుకొని మిత్ర చూపిస్తూ ఉంటే, జున్ను కాల్ చేశాడు, ఇప్పుడు ఇక్కడికే వస్తున్నాడంట అని అరవింద చెప్తుంది. ఇక జున్ను ఫోన్ పెట్టేసి, లక్కీకి గాయం అయ్యిందంట, డాక్టర్ చెక్ చేస్తున్నారంట, నేను ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని అంటే, ఇప్పుడు లక్కీకి ఎలా ఉందో ఏంటో, జున్ను నేను కూడా నీతో పాటు వస్తాను అని లక్ష్మి అంటుంది. అలాగే రామ్ అమ్మ వెళ్దాం అని జున్ను అంటే, అప్పుడు వసుంధర కూడా, లక్ష్మి నేను కూడా వస్తాను, లక్కీని నాకు కూడా చూడాలని అనిపిస్తూ ఉంది, నాకు కూడా చాలా దగ్గరైంది కదా అని అనడంతో, సరే రండి వెళ్దాం అని ముగ్గురు బయలుదేరి కారులో మిత్ర వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. మరి మిత్ర ఏమో డాక్టర్తో చూపిస్తూ ఉంటారు. మరి లక్కీ వాళ్ళ ఇంటికి రాగానే అది మిత్ర ఇండ్లని తెలుసుకొని లక్ష్మి ఏం చేస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.